క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ నిబంధనలను ఖరారు చేసింది. ఈసారి మునుపటి మెగా వేలం కంటే భిన్నమైన నిబంధనలను తీసుకొని వచ్చింది. రైట్ టు మ్యాచ్ కార్డ్ రూల్ ను తిరిగి తీసుకొని వచ్చారు. ఆటగాడిని అన్కాస్ట్ ప్లేయర్ గా పరిగణించనున్నారు. గరిష్టంగా 6 ఆటగాళ్లు రిటైన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫ్రాంచైజీ ఫర్స్ ను 120 కోట్లకు పెంచారు. శనివారం బెంగళూరులోని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లో ఈ నిబంధనలను ఖరారు చేశారు. అయితే ఒక కండిషన్ పెట్టారు. రిటైన్ చేయబడిన 6 ఆటగాళ్లలో ఒకరు తప్పనిసరిగా అన్క్యాప్డ్ ప్లేయర్ గా ఉండాలి. పరిమితి లేకుండా గరిష్టంగా 2 ఆటగాళ్లకు అవకాశం ఉంటుంది. మిగిలిన 5 ఆటగాళ్లు భారత ఆటగాళ్లు లేదా విదేశీ ఆటగాళ్లు కావచ్చు. రిటైన్ లిస్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్యపై పరిమితి లేదు. 6 ఆటగాళ్లను కూడా నేరుగా ఎంచుకోవచ్చు. అందరినీ ఆర్టీఎం కార్డు ద్వారా అయినా పొందవచ్చు లేదా రెండింటి కలయికతో అయినా ఫ్రాంచైజ్ తోనే అంటి పెట్టుకోవచ్చు. రిటెన్షన్ లాభ్లను ఖరారు చేశారు. 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే 75 కోట్లు చెల్లించాలి. అన్క్యాప్డ్ ప్లేయర్ కు 4 కోట్లుగా నిర్ణయించారు. మొదటి 3 రిటెన్షన్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు మరియు 11 కోట్లు చెల్లించాలి. మిగిలిన 2 రిటెన్షన్లకి 18 కోట్లు, 14 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పర్స్ వాల్యూ 120 కోట్లలో రిటెన్షన్ కు 75 కోట్లు పోగా మిగిలిన 45 కోట్లతో మెగా వేలానికి వెళ్లాల్సి ఉంటుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ ను కూడా రిటైన్ చేసుకుంటే 41 కోట్లతోనే ఆక్షన్ లోకి బరిలోకి దిగాలి. 5 ఏళ్ల లోపు రిటైర్ అయిన ఆటగాడిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించాలనే నిబంధనను తిరిగి తీసుకొని వచ్చారు. దీంతో ఎంఎస్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ 4 కోట్లకు సొంతం చేసుకోవచ్చు. మెగా వేలానికి సంబంధం లేని అంశాలపై కూడా సభ్యత్వ మండలి చర్చించింది. ఇంపాక్ట్ అనే నిబంధన వచ్చే సీజన్ లో కూడా అమల్లో ఉంటుంది.